తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. స్థానిక ఆనంద రీజెన్సీలోని పందిరి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, నగర అధ్యక్షులు రెడ్డి మానేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ యాదవ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పలువురికి వివిధ విభాగాల్లో పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు. మనమంతా బలహీన వర్గాలమని ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. అన్ని తీసుకోండి, ఎందుకంటే అది మన దగ్గర నుంచి దొబ్బిన డబ్బు, అది మన సొమ్ము, అది మన డబ్బు. రేపు ఓటు 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, అది తీసుకోండి. అవినీతి సొమ్ము తీసుకొని మన ఓటు ఎవరికి, మన ఓటు ఎవరికి, మన ఓటు ఎవరికి? మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని రేపటి రోజున మల్లా యాదవ కార్పొరేషన్ ఏర్పరచుకుంటాం. కార్పొరేషన్ ద్వారా మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు కూడా తీర్చుకోవాలి. గతంలో అప్పారావు గారు ఉన్నప్పుడు సబ్సిడీ మీద మనం ఏదైతే మేకల్ని పోషించేవాళ్ళో అవన్నీ కూడా సబ్సిడీ మీద తెచ్చేవారు. ఈరోజు ఏ సబ్సిడీ లేదు. మన వాళ్ళందరూ కూడా చిట్టి సంజీవ్ నగర్ కానీ రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే శాశ్వతం. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాసుకోండి. మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇంత బాగా కార్యక్రమం అవడానికి కారణమైన నా కుటుంబ సమానమైన మా యాదవ్ సామాజిక వర్గ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాం. నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవ్ గారు మేయర్ చేశారు, నా తండ్రి ఎమ్మెల్సీ చేశారు ఆదిరెడ్డి అప్పారావు. గంజాయి బ్యాచ్ ని ఈ నగరం నుంచి తరిమి పాటిసే బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం. మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని చదివిస్తాం. ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 వేస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అర్హున్న అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దొంగ హామీ పత్రాలు ఇవ్వం. ఆ దొంగ హామీ పత్రాలు దేనికంటే నాలుగు గీసుకోవడానికి తప్ప హామీ పత్రాలు దేనికి కూడా పనిచేయవు. ఈరోజు చీరలు ఇస్తా ఉన్నారు, మహిళలను ఆకర్షించడానికి చీరలు ఇస్తా ఉన్నారు. ఆ చీరలు ఎలా ఉన్నాయంటే నీటిలో ముంచినట్టునే రంగు పోతా ఉంది, చిరుగుపోతా ఉంది. ఈ చీరలకి మనం ఓట్లు అమ్ముకుంటావా? మీరే చెప్పాలి. ఈ చీరలకి మనం ఓట్లు అమ్ముకుంటావా? రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే శాశ్వతం. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాసుకోండి. మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇంత బాగా కార్యక్రమం అవడానికి కారణమైన నా కుటుంబ సమానమైన మా యాదవ్ సామాజిక వర్గ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాం. నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవ్ గారు మేయర్ చేశారు, నా తండ్రి ఎమ్మెల్సీ చేశారు ఆదిరెడ్డి అప్పారావు గారు. నువ్వురా రేపు గుద్దుతా అంటాడు వైసీపీ వాళ్ళు. ఇదొద్దు. మీకోసం, మన జాతి కోసం ఎవరు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారనేది ఆలోచించండి. ఈ వేదిక ద్వారా స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. రేపటి రోజున యాదవ సామాజిక వర్గం వారికి కమ్యూనిటీ హాల్ ఇచ్చే బాధ్యత మాది.
దాన్ని నిర్మించే బాధ్యత కూడా మాది, మీ వ్యక్తిగతంగా తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నా. కృష్ణ యాదవ్ సంక్షేమం సంఘం ద్వారా ఆదిరెడ్డి వాసు గారికి మా మద్దతు తెలియజేయడం జరిగింది. ఆయన అభ్యర్థిత్వానికి బలపరచడానికి మా యాదవులంతా ఒక ఐక్యతగా ఏర్పరచుకొని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, ప్రతి ఇంట్లో ఆదిరెడ్డి వాసు గారు ఒక మనిషిలా ఉంటారు కాబట్టి మాకు పెద్దగా ప్రెజర్ లేకుండా ప్రతి వాళ్ళు స్వచ్ఛందంగా మేము బస్సులు అయితే పంపించాం. స్వచ్ఛందంగా వారి కుటుంబాలతో సహా వచ్చారు, మీరే చూశారు కదా. కానీ ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిత్వంగా నెగ్గించేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగింది. ఈ సమ్మేళనం జరిగిందండి. మొత్తం యాదవులందరూ కలిసికట్టుగా మన ఆదిరెడ్డి వాసు గారికి మద్దతుగా ఈరోజు ఇది పెట్టాము మీటింగు. అత్యధికంగా జనాలు వచ్చారు. అందరూ ఏకగ్రీవంగా ఆయనకి మనం మద్దతు తెలపాలని అనుకున్నామండి. ఆయన కూడా ఒక హామీ ఇచ్చారు. నేను వచ్చిన మరుక్షణమే యాదవులకి స్థలము ఇచ్చి కమ్యూనిటీ హాల్ కూడా నేనే నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయనకి మా యాదవులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దొంగ పట్టాలు కానీ దొంగ హామీలు ఏమి ఉండవు. డైరెక్ట్గా నేను వచ్చిన వెంటనే మీకు స్థలం చూపెట్టి అందులో నిర్మాణం చేయించి ఇచ్చే బాధ్యత నాది అని ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళకి యాదవ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు దగ్గరగా 1800 మంది దాకా వచ్చారండి. ఇంకా సరిపోలే, బయట ఉండిపోయారు జనం అందరూ, చాలా బస్సులో మంది ఉండిపోయారండి. చాలా కృతజ్ఞతలండి యాదవ సోదరులు అందరికీ విజయం సాధించినందుకు కృతజ్ఞతలండి. సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారికి, అలాగే ముఖ్య అతిథి ఆదిరెడ్డి వాసు గారికి, మీడియా మిత్రులకు, నా తోటి సహచరులందరూ కూడా నా ఒక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ ఒక కార్యక్రమాన్ని నేను కానీ, రవి గారు కానీ, అలాగే కరగానవేణి గారు కానీ, ఉర్లంకల్ లోకేష్, కడియాల రాజశేఖర్ గారు కానీ, మేమందరం కూడా వార్డుల్లోకి వెళ్ళి చెప్పినందుకు మా మీద, మన సంఘం మీద అభిమానంతో ఇంతమంది తెల్లరావడం ఇది చరిత్రలో మొదటిసారి. గతంలో ఒకసారి జరిగింది కానీ ఇంత జనం ఇప్పుడు రాలే. కానీ ఈరోజు జనంలో మార్పు అంటూ వచ్చింది. మా సంఘంలో కూడా మార్పు వచ్చింది. ఆదిరెడ్డి వాసు గారికి మేము ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా యాదవుల తరఫు నుంచి సంపూర్ణ మద్దతు వాసు గారికి ఉంటుందని, ఆయన ఎమ్మెల్యే గెలిపించిన కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ జరుగుతుంది. శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్ని కృష్ణ గారు, ఎర్ర వేణుగోపాలరెడ్డి గారు, అలాగే మా యాదవ సామాజిక వర్గ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని గెలిపించమని యాదవ సామాజిక వర్గం అంతా ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. దానికి ఉదాహరణ యనమల రామకృష్ణుడు గారు ఈరోజు 2nd పొజిషన్లో ఉండడం మాకందరికీ చాలా గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించినందుకు యాదవులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ కమిటీ అంతా మేమందరం కష్టపడి ఒక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు యాదవుల ఆత్మీయ కలయిక వచ్చిన మన యాదవ కుటుంబాలు అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం నిజంగా మా యాదవ సంఘీయుల యొక్క సమిష్టి కృషితో జరిగింది. దీనికి ఇంత విజయవంతం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసిన ముద్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా వస్తున్నందుకు ఇవాళ దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యాదవ సంఘీయుల్లో పెద్ద అయినటువంటి యనమల రామకృష్ణ గారు కూడా మా యాదవుల మీద, బీసీల మీద చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకి నిదర్శనమై ఇవాళ సభ విజయం. దీనికి మరీ ముఖ్యంగా కుటుంబాలు తరలి వచ్చి 2000 నుంచి 2500 వరకు జనం వచ్చారంటే, ఇక్కడ సిటీ అభ్యర్థిగా జనసేన, బీజేపీ, టీడీపీ బలపరిచిన ఆదిరెడ్డి కుటుంబం నుంచి వస్తున్న